హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఫేస్ మీద డార్క్నెస్, ట్యాన్, పిగ్మెంటేషన్, యాక్నీ, పింపుల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం మార్కెట్కి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము. ఆ కొన్ని క్రీమ్స్ రిజల్ట్స్ ఇస్తాయి, కొన్ని క్రీమ్స్ రిజల్ట్స్ ఇవ్వవు. క్రీమ్స్ కొన్ని రిజల్ట్స్ ఇచ్చినా కూడా అవి ఏంటంటే క్రీమ్స్ వాడినన్ని రోజులు మాత్రమే ఇస్తాయి. వన్స్ మనం అవి స్టాప్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువనే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు నేను చూయించే ఈ హోమ్ రెమెడీ క్రీమ్‌తో ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. అండ్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. సో, ఇప్పుడు నేను చూయించే ఈ నైట్ క్రీమ్‌లో ఏంటంటే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయం మనము. ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు బయట కొనే క్రీమ్స్ ఏంటంటే ఎన్నో మంత్స్, ఎన్నో ఇయర్స్ కూడా ఉంటాయి. బట్ హోమ్ రెమెడీస్‌లో మనం ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయం కాబట్టి ఇది 1 వీక్, 10 డేస్, 15 డేస్ అట్లా మాత్రమే ఉంటదన్నమాట. సో, ఈ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రిజల్ట్ మంచిగా ఉంటుంది. అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. ఇది యూజ్ చేయడం ఆపేసిన తర్వాత కూడా మనకి స్కిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా అంటే అలాంటిది ఏమీ ఉండదు. అండ్ రిజల్ట్స్ కూడా చాలా సూపర్బ్‌గా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ క్రీమ్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక 2 నైట్ క్రీమ్స్ చూయిస్తాను. ఆ నైట్ క్రీమ్స్ కనుక మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తే ఇందాక నేను చెప్పిన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మంచి ఫెయిర్‌నెస్ అండ్ మంచి గ్లోయింగ్ లుక్ వస్తదన్నమాట. స్కిన్ వైట్నింగ్ కూడా అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ అన్నమాట ఇది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ రిజల్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. 99% మీ రిజల్ట్ 3 డేస్‌లోనే అబ్జర్వ్ చేస్తారన్నమాట. సో, నేను 2 నైట్ క్రీమ్స్ చూయిస్తానన్నాను కదా! ఫస్ట్ నైట్ క్రీమ్ వచ్చేసి ఏంటంటే కీరాతో అన్నమాట. మనం కీరా తినడం హెల్త్‌కి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదా! ఇప్పుడు మనం టాన్ రిమూవ్ చేయడానికి అలోవెరాని యూజ్ చేస్తాము. కానీ అలోవెరా కంటే చాలా బెస్ట్ కీరా అన్నమాట. సో, ఈ కీరా యూజ్ చేసి మనం నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ 2 నైట్ క్రీమ్స్‌లో మీకు ఏది బెస్ట్‌గా అనిపిస్తే అది యూజ్ చేయండి. ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెమెడీ కూడా ఫాలో అవ్వొచ్చన్నమాట. చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు ఈ నైట్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అన్నది నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. చూయించేస్తానన్నమాట మీకు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే షేర్ కూడా చేయండి. సో, ఫస్ట్ నైట్ క్రీమ్ వచ్చేసి కీరాతో అన్నమాట. కీరా గ్రీన్ కలర్ కీరా తీసుకోవాలన్నమాట. సైడ్స్ పార్ట్స్ మనకు అవసరం లేదు. మిడిల్‌లో ఉన్న పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఆ మిడిల్‌లో ఉన్న పార్ట్‌ని మంచిగా పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలన్నమాట. దాంట్లో నెక్స్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి. అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 బాదం, నైట్ అంతా సోక్ చేసుకున్న బాదం యాడ్ చేసుకోండి. ఒకవేళ నైట్ సోక్ చేసుకోవడం మీకు కుదరకపోతే ఒక 1-2 అవర్స్ అన్నా సోక్ చేసుకున్న బాదంని యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి అన్నమాట. కొంచెం వాటరీ టెక్స్చరే ఉంటది. అయినా పర్లేదన్నమాట. అండ్ ఇప్పుడు మంచిగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా! దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలంటే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండన్నమాట. ఇది కిచెన్‌లో యూజ్ చేసే పసుపు కంటే నార్మల్‌గా ఫేస్‌కి యూజ్ చేసే పసుపు ఉంటది కదా! అది యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటది. సో, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి. అండ్ ఇది ఫ్రిడ్జ్‌లో మాత్రమే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్‌లో ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవాలంటే ఒక 7-10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఏం కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది ఎక్కువ డేస్ ఉండదన్నమాట. అండ్ బయట పెడితే కూడా ఉండదు. సో, మీరు ఇది 7 డేస్, 10 డేస్‌లోనే రిజల్ట్ ఉంటదా అంటే యెస్ ఉంటది. మీరు 3 డేస్‌లోనే రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 7 డేస్, ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చన్నమాట క్రీమ్‌ని. అండ్ ఇప్పుడొచ్చేసి సెకండ్ నైట్ క్రీమ్ అన్నమాట. ఇది అయితే ఒక టైంలో చాలా వైరల్ అయ్యింది ఈ నైట్ క్రీమ్. ఇప్పుడు జపనీస్ వాళ్ళది, కొరియన్ వాళ్ళ స్కిన్ చూస్తే ఎలా ఉంటది? చాలా గ్లాసీ లుక్ ఉంటది కదా! వాళ్ళ ఫేస్ క్రీమ్స్‌లో కానీ, హెయిర్ సీరమ్స్‌లో కానీ రెగ్యులర్‌గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే రైస్ అన్నమాట. వాళ్ళు రైస్‌ని చాలా యూజ్ చేస్తారు. ఫేస్ క్రీమ్స్‌లో కానీ, హెయిర్ కేర్‌లో కానీ వాళ్ళు రైస్ అన్నది చాలా యూజ్ చేస్తారు కాబట్టి అంత మంచి రిజల్ట్ ఉంటది. సో, ఇప్పుడు నేను చూయించే క్రీమ్ కూడా రైస్‌తోనే అన్నమాట. సో, ఎట్లా అనంటే రైస్ ప్లస్ శనగపప్పు. మనకు తెలుసు మనము శనగపిండిని ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ ఉంటదో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా వరకు ఫేస్ ప్యాక్స్‌లో మనం శనగపిండిని యూజ్ చేస్తాము. అది టాన్ రిమూవ్ చేయడంలో, స్కిన్ వైట్నింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది కదా! సో, శనగపిండి కంటే శనగపప్పు ఇంకా ఫాస్టర్ రిజల్ట్ ఇస్తదన్నమాట మనకి. సో, రైస్ ప్లస్ శనగపప్పు అండ్ బాదం ఒక 4-5 బాదం. ఇవేంటంటే ఈ 3 ఓవర్ నైట్ మంచిగా వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. మరీ ఎక్కువ సార్లు ఏం వాష్ చేయకండి. ఒక 2 టైమ్స్ సరిపోతుంది. 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట.
నెక్స్ట్ డే మార్నింగ్ అవి మంచిగా నానిపోతాయి కదా! అప్పుడేంటంటే వాటర్‌ని సెపరేట్ చేసేసి సెపరేట్ చేయడం అంటే పడేయకండి. ఆ వాటర్ కూడా యూజ్ అవుతది. సో, ఆ బియ్యం, శనగపప్పు, బాదం ఇవన్నీ ఏంటంటే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం మనం నానబెట్టిన వాటర్ ఉంది కదా! ఆ వాటర్ తోటి కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మంచిగా మిక్సీ పట్టేసేయాలనమాట. అది వాటర్ టెక్స్చర్ లాగా వస్తది కదా! పాలలాగా కనిపిస్తదనమాట మనకి. అది మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం కొంచెం బరకగుంటది కదా! అదంతా కూడా పోవడానికి స్మూత్ జస్ట్ మనకు పాల లాంటి టెక్స్చర్ రావడానికి జల్లెడ పట్టేసుకోవాలి. ఈ జల్లెడ పట్టుకున్న దాన్ని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ చిన్న గిన్నెలో మనం పాలులాగా క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా! అది దాంట్లో పెట్టేసి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మంచిగా స్పూన్‌తో కలుపుతూనే ఉండాలనమాట. అది కొన్ని సెకండ్స్‌కి కింద అడుగంటుకుంటూ ఉంటది. సో, అట్లా అడుగు అంటుకోకుండా ఉండడానికి మంచిగా కలుపుతూనే ఉండాలనమాట. ఒక 5 మినిట్స్ లోపే మీకు ఒక మంచి క్రీమ్ లాగా ఫార్మ్ అయిపోతదండి. సో, అట్లా క్రీమ్ లాగా ఫార్మ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ఏ అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నా ఏం కాదు. నేచురల్‌ది కూడా ఏం కాదనమాట. సో, నేనైతే నేచురల్‌దే యాడ్ చేస్తున్నాను. నేచురల్ అలోవెరా జెల్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి నెక్స్ట్ ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఇది కూడా సరిపోతుందనమాట. దీంట్లోకి నేనేం యాడ్ చేస్తున్నానంటే ఒక 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఇది కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. అండ్ ఇది ఇంతకుముందు క్రీమ్ లాగా 1 వీక్, 10 డేస్‌కి కాదు. ఒక 3, 4 మంత్స్ వరకు పాడవ్వకుండా ఉంటుందనమాట. బయట మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే మనం దీంట్లో ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి బయట పెడితే తొందరగా పాడైపోతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డైలీ నైట్ అప్లై చేసుకోవాలనమాట ఇది మన ఫేస్‌కి. సో, ఇప్పుడు ఈ నైట్ క్రీమ్ ఎట్లా పెట్టుకోవాలి అన్నది చూయిస్తాను. ఇది నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలనమాట. డే టైమ్‌లో కాదు. నైట్ టైమ్‌లో పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ చూస్తాము. సో, నైట్ టైమ్ పడుకునే ముందు పెట్టుకోవాలి. నైట్ అంతా అట్లనే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతది. లేదు మాకు నైట్ అంతా పెట్టుకుంటే నిద్ర రాదు అని అనుకుంటే ఒక ఈవినింగ్ టైమ్‌లోనే నైట్ టైమ్‌లోనే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పెట్టుకొని నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకొని పడుకోవచ్చు. సో, ఇది ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా కొంచెం తీసుకొని చాలా బావుంటది క్రీమ్ అయితే. ఇట్లా డాట్స్ డాట్స్‌లాగా పెట్టుకొని మంచిగా బ్లెండ్ అయిపోతది స్కిన్‌లోకి. అండర్ ఐస్ కింద కూడా పెట్టుకోవచ్చన్నమాట ఇది. సో, క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎవ్రీ డే నైట్ పెట్టుకోవచ్చన్నమాట. ఇది ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. అండ్ ఇది ఈజీగా అప్ టు 4, 5 మంత్స్ వరకు 3-5 మంత్స్ వరకు వస్తదన్నమాట. పాడవ్వదసలు. సో సో, 2 క్రీమ్స్ నేను ఒకటేసారి ఫేస్‌కి పెట్టుకోలేను కాబట్టి, ఒకటి ఫేస్‌కి పెట్టుకున్నాను. ఇంకోటి హ్యాండ్‌కి పెట్టుకొని చూయిస్తానన్నమాట. సో, ఇది హ్యాండ్‌కి చూపిస్తాను. ఇది కూడా మంచిగా చూపిస్తాను. వాటర్ బాటిల్ లాగానే అనిపిస్తుంది. స్కిన్ మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. క్రీమ్ మంచిగా యూజ్ చేయండి చూడండి. ఈ నైట్ క్రీమ్ వల్ల కూడా మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మంచి స్కిన్ ఒస్తదనమాట. మంచి గ్లోయింగ్ స్కిన్, ఫెయిర్‌నెస్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ పోతుంది. పింపుల్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, యాక్నే తగ్గుతుంది. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ అయినా సరే అన్నీ మెల్లిమెల్లిగా రిమూవ్ అయిపోతాయనమాట. మనం చేయాల్సిందల్లా రెగ్యులర్‌గా యూజ్ చేయడమే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 100% రిజల్ట్ చూస్తాము. సో, బయట వేలకు వేలు ఖర్చు పెట్టి అవి ఇవి బయట క్రీమ్స్ కొని అవి వాడినన్ని రోజులు ఫాస్ట్ రిజల్ట్ చూసి మళ్ళీ అవి ఆపేసిన తర్వాత మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఇంట్లోనే నేచురల్‌గా కెమికల్ ఫ్రీగా ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 వీక్, 10 డేస్‌కి కొత్త కొత్తగా క్రీమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ చూస్తాం మనము. ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఎలాంటి భయం కూడా అవసరం లేదనమాట. సో, ఈ 2 నైట్ క్రీమ్స్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతాయనే కోరుకుంటున్నాననమాట. ఈ వింటర్ సీజన్‌లో ఈ 2 నైట్ క్రీమ్స్ చాలా మంచి స్కిన్‌ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుందనమాట మెయిన్‌గా. చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు మీకు రెండిట్లో ఏది అనిపిస్తే, ఏది బెస్ట్ అనిపిస్తే అది ప్రిపేర్ చేసుకోండి. ఒకటయిపోయిన తర్వాత ఇంకొకటి ట్రై చేయండి. హోమ్ రెమెడీసే కాబట్టి మనం ఏ క్రీమ్స్ పెట్టుకున్నా ఏం కాదు. బయటవి అయితే కెమికల్ కాబట్టి అవి వాడడం ఆపేస్తే ఏమైనా స్కిన్ ఎఫెక్ట్ అవుతది అన్న భయం ఉంటది. కానీ ఇవి నేచురల్‌గా ఇంట్లో కెమికల్ ఫ్రీగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి భయం అక్కర్లేదు. హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో,
డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు. అండ్ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై బై.